గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు కేజీహెచ్ అకాడమీ. నా పేరు చైతన్యదేవ్. ఇది ఈ క్లాసు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఏపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి గ్రూప్ 2, అలాగే తెలంగాణలో అయితే గ్రూప్ 3 కూడా ఉపయోగపడేటువంటి అంశాలు ఉంటాయి. అయితే పాలిటిక్స్ సంబంధించి ఈ క్లాస్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఆబ్జెక్టివ్ మాడ్యూల్ ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని అంశాలు ఇక్కడ కవర్ అవుతాయండి. అంటే సార్ పాలిటీ అనేది గ్రూప్ 2 ఆబ్జెక్టివ్లోనే ఉందా అంటే గ్రూప్ 2లోనే కాదు, గ్రూప్ 2లో ఉంది, గ్రూప్ 3లో ఉంది, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంటుంది, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఉంటుంది. ఎక్కడైనా సరే ఇండియన్ పాలిటీయే. సో ఈరోజు మనం ఇది ఫస్ట్ క్లాసు, ఇంట్రడక్షన్ క్లాసు కొత్త బ్యాచ్ వాళ్ళకి. ఎవరైతే గతంలో వినున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వినున్నారో అక్కడ నుంచి వాళ్ళు వినొచ్చు. ఈ క్లాస్ ఏంటంటే లైవ్ ప్లస్ రికార్డెడ్ ఉంటుంది. అంటే ఈ టైంలో మీరు 4:30 to 6 టైంలో మీరు లైవ్లో వినవచ్చు. క్లాస్ అయిపోయిన తర్వాత మీరు డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు ఏ రోజుకి ఆ రోజే. అలాగే తర్వాత ఒకవేళ కనుక మీరు ఏదైనా కారణం చేత ఆ టైంలో వినలేకపోయినట్లయితే మళ్ళీ తర్వాత కూడా వినొచ్చు. ఇక ప్రైమరీ ఫీచర్స్ అనేవి ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి తెలియాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. గమనించండి, ప్రతిరోజు ఈవినింగ్ 4:30 to 6 పాలిటిక్స్ సంబంధించిన క్లాస్ ఉంటుంది. ఇది బైలింగ్వల్, తెలుగు ప్లస్ ఇంగ్లీషు. ప్రతి వర్డ్ ఇంగ్లీషు తర్వాత మళ్ళీ తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది. ఇది గమనించండి, అంటే మీకు సబ్జెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత క్లియర్గా అర్థం అవుతుంది. అలాగే క్లాసు అవడానికి ఒక 10 minutes ముందు, క్లాస్ కంప్లీట్ చేసాక ఒక 10 minutes ఏం చేయడం జరుగుతుందంటే ఆ రోజు ఎవరైతే డౌట్స్ ఆ టాపిక్ మీద వాళ్ళకి ఏమైతే డౌట్స్ ఉన్నాయో అవి క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే సబ్జెక్ట్ మొత్తం కూడా మీ సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మైక్రో లెవెల్లో ఎనాలిసిస్ చేయడం జరుగుతుంది. పిన్ పాయింట్ లో ప్రతి విషయాన్ని కవర్ చేయడం జరుగుతుంది. మరి సార్ ఆల్రెడీ చాలా రికార్డెడ్ క్లాసులు ఉంటాయి కదా, నేను చెప్పిన క్లాసులు కూడా ఇదే యాప్ లో మీకు అనేక బ్యాచ్లు, అంటే గతంలో ఇదే ఆన్లైన్ లో దాదాపుగా ఒక 10 బ్యాచ్లు చెప్పిండొచ్చు. ఆ బ్యాచ్లన్నీ కూడా రికార్డెడ్ ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే రికార్డెడ్ ఆల్రెడీ ఉన్న బ్యాచ్ కి లైవ్ లో వినడానికి డిఫరెన్స్ ఏముంది అంటే, ఒకటి ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎప్పటికప్పుడు కొత్త డేటా వస్తుంది ఒకటి, దాంతో పాటుగా లింక్ కరెంట్ ఇష్యూస్ తో లింక్ అయి ఉంటుంది ఒకటి. రెండవది దీంతో పాటుగా ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు కూడా బ్యాచ్ కి డిఫరెన్స్ ఉంటుందండి. అంటే లాస్ట్ బ్యాచ్ తో పోల్చినప్పుడు ఈ మధ్య కాలంలో మారిన పరిణామాలన్నీ లింక్ అయి ఉంటాయి కాబట్టి అదొక అడ్వాంటేజ్. రెండవది ఏంటంటే రికార్డ్ క్లాస్ ఎప్పుడైతే మనం రికార్డెడ్ వింటూ ఉంటామో అభ్యర్థి అది నా కోసం చెప్పింది కాదు అనే భావనలో ఉంటాడు. అంటే ఇది ఆల్రెడీ రికార్డెడ్ అనే భావన ఉన్నప్పుడు ఏమవుతుందంటే వినేప్పుడు పెద్దగా ఫోకస్ ఉండకపోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ వేరే ఎప్పుడైనా సరే వినొచ్చు కదా, ఆల్రెడీ రికార్డెడే కదా అని చెప్పేసి ఆ బటన్ మధ్యలో ఒకసారి ఆపేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఏదైనా పని చేసుకుని మళ్ళీ రావచ్చు. అదే లైవ్ క్లాస్ అయితే ఏమవుతుందంటే ఏం జరుగుతోంది అనేది తెలుసుకునే ఉత్సాహంతో వినడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఒక డిసిప్లిన్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైవ్ క్లాస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్లో లైవ్ క్లాస్లో ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందో ఆన్లైన్ లైవ్ క్లాస్లో కూడా అలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది. బహుశా ఈ కోర్స్ని మనకి తెలుగు స్టేట్స్లో అయితే ఇదే వేదిక మీద ప్రారంభించడం జరిగింది ఆన్లైన్. ఇక్కడ ఇంకొక పాయింట్ గమనించండి, చాలా మందికి కొన్ని డౌట్లు ఉంటాయి. సార్ లైవ్ అంటే క్లాస్లో ఒక కెమెరా పెట్టేసి క్లాస్లో ఉంటున్నటువంటి అభ్యర్థులకి క్లాస్ చెప్పేసి అదే రికార్డ్ చేసి లేదా అదే లైవ్ వినేవాళ్ళకి ఇస్తారా? అలా ఇవ్వడం జరగదండి. ఈ క్లాస్ రూమ్ ఇది ఒక స్టూడియో అండి. ఇక్కడ క్లాస్ చెప్పడం జరుగుతుందంటే ఇక్కడ ఎవరు విద్యార్థులు ఏమి సపరేట్గా ఉండరు. ఆన్లైన్లో వింటున్న వాళ్ళను ఉద్దేశించి మాత్రమే ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక క్లాస్ని ఆఫ్లైన్లో రన్ చేస్తూ దాన్ని ఆన్లైన్లో మళ్ళీ లైవ్ ఇవ్వడంలో ఉన్నటువంటి సాంకేతికమైన సమస్య ఏంటి, టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ఈ క్లాసు ఇక్కడ కూర్చుని ఒక వ్యక్తి ఎవరైనా ఇక్కడ కూర్చుని ఉంటే ఆ వ్యక్తిని అడ్రస్ చేస్తూ నేను క్లాస్ చెప్తున్నట్లయితే ఆ వ్యక్తి ఒక డౌట్ రేస్ చేస్తాడు.
ఆ డౌట్ ని నేను ఇక్కడ క్లారిఫై చేస్తున్నప్పుడు నేను ఆ వ్యక్తి మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో ఈ క్లాస్ వింటున్నటువంటి అభ్యర్థి ఏదో అదనపు సమాచారం ఆ అభ్యర్థికి ఇచ్చాడు, లేదా ఏదైనా ఒక విషయం వాళ్ళే మాట్లాడుకున్నారు, మాకు ఈ విషయం మిస్ అయిపోయింది అనే భావన కలుగుతుంది ఒకటి. రెండవది ఏంటంటే, లైవ్ క్లాస్ లో కంటెంట్ ఎవరైనా సరే ఒక అభ్యర్థితో లేదా కొంతమంది అభ్యర్థులతో ఫ్యాకల్టీ ఇంటరాక్ట్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క రిసీవింగ్ కెపాసిటీని బట్టి, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క పరిస్థితిని బట్టి క్లాస్ రన్ అవుతుంది. మరి సార్ ఆన్లైన్ లో విన్నప్పుడు కూడా భిన్నమైన ప్రాంతాల్లో భిన్నమైన అభ్యర్థులు ఉంటారు కదా, ఉంటారు కాబట్టే ఈ సపరేట్ గా ఈ ఆన్లైన్ మాడ్యూల్ కు సంబంధించి ఏం చేయడం జరిగిందంటే, బేసిక్ నుంచి అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ వింటున్నటువంటి అభ్యర్థి 10 సార్లు చదివినా, మొదటిసారి చదివినా, కొత్తగా వింటున్నా సరే ప్రతి అంశాన్ని బేసిక్స్ నుంచి చెప్పడం జరుగుతుంది ఒకటి. రెండవది ఏంటంటే, డౌట్స్ అన్ని కూడా అభ్యర్థులు పోస్ట్ చేస్తే క్లాస్ అయిపోయిన తర్వాత క్లారిఫై చేయడం జరుగుతుంది కాబట్టి మధ్యలో డీవియేషన్ ఉండదు, ఇది గమనించండి. అయితే ఇక అభ్యర్థులు కొన్ని ప్రైమరీగా ఎవరైతే ఆన్లైన్ లైవ్ క్లాస్ వినాలనుకుంటున్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ప్రాథమికంగా అంటే పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, కానీ కొత్త వాళ్ళ గురించి నేను చెప్పడం, మీరు వింటున్నప్పుడు మీరు ఒక నోట్బుక్ పెట్టుకోవాలి, వింటున్నప్పుడు మీరు కావాల్సిన పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇక ఇంగ్లీష్ మీడియంకు సంబంధించిన నోట్స్, తెలుగు మీడియం నోట్స్ అయితే PDF రూపంలో అందుబాటులో ఉంటుంది యాప్లో, అది మీరు చదువుకోవచ్చు. అలాగే మీరు వింటున్నప్పుడు మీకు ఏమైనా డౌట్ వస్తే అక్కడే నోట్ చేసుకుని క్లాస్ అయిపోయిన తర్వాత క్లారిఫై చేసుకోవాలి. క్లాస్ వింటున్నంతసేపు వేరే డీవియేషన్ లేకుండా క్లాస్ వినగలిగితే ఇలా ఒక 2 నెలల కాలం మీరు ఫోకస్ గా ఉన్నట్లయితే సబ్జెక్ట్ మీద ప్రాథమికమైన అవగాహన వస్తుంది. అలాగే ప్రతి అభ్యర్థి కూడా నేను ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ గమనించండి సార్. అభ్యర్థులు ఫస్ట్ టైం వీళ్ళు కోచింగ్ వింటున్నారని, వీళ్ళకి సబ్జెక్ట్ ఏమీ తెలియదని భావించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భిన్నమైనటువంటి అభ్యర్థులు ఉంటారు కాబట్టి డెమోక్రసీలో ఎవరికి అన్యాయం జరగకూడదు కాబట్టి ప్రాథమికమైనటువంటి అంశాలని ప్రస్తావిస్తాను. ఆల్రెడీ చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు, బాగా అవగాహన ఉన్నవాళ్ళు ఎవరైనా విన్నట్లయితే వాళ్ళు కంటెంట్ పరంగా కంటెంట్ వినియోగించుకోవచ్చు. ఇవన్నీ ప్రాథమికమైనటువంటి అంశాలు వాళ్ళకి తెలుసని నేను అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, క్లాస్ అనేటువంటిది మీరు వినడంతో పాటుగా ఒక సబ్జెక్ట్ ని కనీసం మినిమం 6 to 7 టైమ్స్ రివిజన్ చేస్తేనే అప్పుడు మీకు ఎగ్జామినేషన్ స్థాయిలో పర్ఫామ్ చేయగలరు. ఇక పాలిటీ సబ్జెక్ట్ కు సంబంధించి నేను ఎలా చెప్పడం జరుగుతుంది, ఈ మెథడ్ ఏంటి, ఇవన్నీ మనం చూసుకోవాలండి. పాలిటీ గ్రూప్ 2 కు సంబంధించినటువంటి అంశాలను తీసుకున్నట్లయితే ఏపీలో అయినా తెలంగాణలో అయినా సరే పాలిటీ డిఫరెంట్ కాదు, ఇండియన్ పాలిటీ అంతే. ఇప్పుడు మీకు హిస్టరీలో, జాగ్రఫీలో, ఎకానమీలో ఉన్నట్టుగా ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, ఏపీ ఎకానమీ అనే డివిజన్స్ ఉండవు. కాబట్టి పాలిటీ ఒకటే. కాకపోతే గ్రూప్ 2 కు సంబంధించి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏపీలో 75 మార్క్స్ వెయిటేజీ ఉంటే అదే తెలంగాణలో 50 మార్క్స్ వెయిటేజీ. కానీ సిలబస్ 98% సేమ్ గా ఉంటుంది. 98% సిలబస్ రెండు సేమే. ఒకవేళ డివిజన్ చేయాల్సి వచ్చినా ఒక 2 గంటల క్లాస్ కాకుండా మిగతా అంతా సేమ్ ఉంటుంది కాబట్టి ఇద్దరికి ఒకే సబ్జెక్టు. మరి అదే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో తీసుకున్నట్లయితే ఒక 15 మార్కుల నుంచి 20 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంది. తెలంగాణలో అయినా ఏపీలో అయినా, తెలంగాణలో అయితే 15 మార్కులు. అదే ఏపీలో గ్రూప్ 1 అయితే ఒక 30 మార్కులు ప్రిలిమ్స్ విభాగంలో వస్తాయి పాలిటిక్స్ సంబంధించి. అలాగే గ్రూప్ 3 తెలంగాణ అయితే వీళ్ళకు కూడా 50 మార్కుల విభాగం పాలిటిక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అదే ఇంకొకటి గమనించండి, చాలా మంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సార్ ఇది గ్రూప్ 2 కి సంబంధించి మనం పాలిటీ చదువుతుంటే ఏ రేంజ్ లో చదవాలి, ఎక్కడ చదవాలి అంటారు. నేను ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఎవరైనా సరే ఒక ఆస్పిరెంట్ గ్రూప్ 2 రాస్తున్నారంటే మీరు యూపీఎస్సీ రాస్తున్నటువంటి అభ్యర్థితో కాంపిటీట్ అవుతున్నట్టే. అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థి కూడా ఒకవేళ కనుక ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా ఉద్యోగం రాకపోయినా అతను కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 రాయక తప్పదు. అలాంటప్పుడు అతనితో మీరు కాంపిటీట్ అవ్వాల్సిందే. కాబట్టి మీరు ప్రిపరేషన్ ని వీలైనంత వరకు స్టాండర్డ్ గా ఉంచుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రూప్ 2 స్థాయి కాదు, ఇది సివిల్స్ స్థాయి, లేకపోతే ఇది గ్రూప్ 1 స్థాయి, ఇలాంటి మాటలు వింటూ ఉంటారు. అలాంటివి నేను వ్యక్తిగతంగా పెద్దగా పరిగణనలోకి తీసుకోను. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఐ ఎగ్జామ్ కన్నా కూడా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ పేపర్ టఫ్ గా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అని అంటే, ఎగ్జామినర్ దృక్కోణం ఎలా ఉంటుందంటే, వీలైనంత వరకు అభ్యర్థులు ఎలిమినేట్ చేయాలి. వీలైనంత వరకు అభ్యర్థులు ఎలిమినేట్ చేస్తే, ఫిల్టర్ చేసేస్తే
వాళ్ళకి సెలెక్షన్ ఈజీ అవుతుంది. కాబట్టి డే బై డే ఎగ్జామినేషన్ స్టాండర్డ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఒక సబ్జెక్ట్ కోసం మనం ప్రిపేర్ అయితే, అంటే మీరు ఒకవేళ కనుక ఏదైనా సరే ఇండియన్ పాలిటీకి సంబంధించి కాంప్రిహెన్సివ్ గా కనుక ఒక పుస్తకం ఒక 7 సార్లు లేదా 10 సార్లు చదివి ఒకసారి కోచింగ్ విన్నట్లయితే ఎవరైనా సరే ఒక అభ్యర్థి ఆ ఎగ్జామ్ ఆ సబ్జెక్ట్ కి సంబంధించి ఇంకా మళ్ళీ వేరే వేరే ఎగ్జామ్స్ కి వేరేగా ప్రిపేర్ అవడం అంటూ ఏమీ ఉండదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ కోర్సులో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ని నేను కవర్ చేయబోయే సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ వరకు అదే ఉంటుంది. దాంట్లో డిఫరెన్సెస్ ఏమీ ఉండదు. ఏ ఎగ్జామ్ కైనా అదే ఉంటుంది. రాష్ట్రపతి కానిస్టేబుల్ కి ఒకటి, లేకపోతే ఐఏఎస్ కి ఒక రాష్ట్రపతి, గ్రూప్ 1 కి ఒక రాష్ట్రపతి ఉండడు. కాబట్టి కంటెంట్ అంతా క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో. కాబట్టి అభ్యర్థులకు అది ఉపయోగపడుతుంది. ఇక సిలబస్ ఎలా సార్ మరి అంటే భిన్నమైన సిలబస్లు ఉన్నాయి అంటే భిన్నమైన సిలబస్లు ఏమీ లేవండి. దాదాపుగా సిలబస్ అంతా కూడా గ్రూప్ 2 అయితే 98% కామన్ అనుకున్నాం. మిగతా అంశాలన్నీ కూడా దాదాపుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇండియన్ పాలిటీకి సంబంధించి గమనించండి. ఒకవేళ కనుక గ్రూప్ 2 గ్రూప్ 3 తీసుకున్నట్లయితే తెలంగాణలో 10 చాప్టర్లు ఉంటే ఏపీలో గ్రూప్ 2 కు సంబంధించి 5 చాప్టర్లే ఉన్నాయి. కానీ సిలబస్ మాత్రం ఈ 10 చాప్టర్లైనా ఈ 5 చాప్టర్లైనా సేమ్. సిలబస్ లో ఏమీ తేడా లేదు. కాబట్టి ఇది గమనించండి. సిలబస్ అయితే సేమ్ ఉంటుంది. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ కి ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుందండి. ఈ క్లాస్ లో మనం ఎలా చదవాలి అనే అంశం గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిగతా సబ్జెక్టుల గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ పాలిటీకి సంబంధించిన విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. పాలిటీకి సంబంధించి మీరు ఏదైనా టెక్స్ట్ బుక్ మార్కెట్ లో పర్చేస్ చేసినట్లయితే ఫస్ట్ ఏమని ఉంటుంది అంటే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, రాజ్యాంగ అభివృద్ధి, ఈ టాపిక్స్ ఉంటాయి. దాదాపుగా 40-50 పేజీలు ఉండవచ్చు. 1600 సంవత్సరం నుంచి 1950 వరకు భారత రాజ్యం అమల్లోకి వచ్చే వరకు ఉన్న సమాచారం అంతా ఉంటుంది. ఇక్కడ గమనించండి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఎవరైనా సరే ఒక అభ్యర్థి కొత్తగా ప్రిపేర్ అవుతే దీంతో స్టార్ట్ చేయకూడదు. ఇది చివరిగా చదవాల్సిన టాపిక్. ఎప్పుడైనా సరే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ స్టార్ట్ చేయకూడదు. మరి ఎలా స్టార్ట్ చేయాలి అంటే ప్రవేశికతో స్టార్ట్ చేయాలి. ప్రియాంబుల్ తో స్టార్ట్ చేసి ప్రియాంబుల్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ లక్షణాలు, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు, తర్వాత రిలేషన్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల మధ్య సంబంధం. నేను మళ్ళీ డీటెయిల్ గా క్లాస్ లో చెప్తాను, ఇది ఒక అవగాహన మాత్రమే కాబట్టి ఇక్కడ ఇలా రాస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు, అలాగే రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు పరిణామ క్రమం. ఇది ఒక భాగంగా చెప్తారండి. పాలిటీకి సంబంధించి 7 టాపిక్స్ ఒక భాగం. అది మీరు తెలంగాణ గ్రూప్ 2 రాయండి, ఏపీ గ్రూప్ 2 రాయండి, ఏ ఎగ్జామ్ రాసినా 20 మార్కులు ఇక్కడ నుంచే వస్తాయి. 50 మార్కుల పాలిటీలో అయినా 75 మార్కుల పాలిటీలో అయినా 20 మార్కులు మినిమం ఈ ఏరియా నుంచి రావాల్సిందే. ఈ టాపిక్స్ చదివిన తర్వాత మనం పార్లమెంట్ అనేటువంటి టాపిక్ లోకి వెళ్ళాలి. ఎవరైతే ఓల్డ్ బ్యాచ్ లో ఉన్నారో వాళ్ళు పార్లమెంట్ నుంచి విన్నారు, వాళ్ళకి ఈ టాపిక్స్ అన్ని వినాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అది గమనించండి. ఇక పాలిటీ అనగానే సహజమైనటువంటి భయాలు కొన్ని ఉంటాయి. అవి ఏంటి అంటే, సార్ పాలిటీ అంటే ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి, పాలిటీ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణలు గుర్తుపెట్టుకోవాలి, అలాగే పాలిటీకి సంబంధించి ఆర్టికల్స్ రాజ్యాంగ సవరణలతో పాటుగా ఇంకా కేసులు గుర్తుపెట్టుకోవాలి కదా. ఎస్, గుర్తుపెట్టుకోవాల్సిందే, దీనికి ఏమి మినహాయింపులు లేవు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మగ్గింగ్ చేసి బట్టి కొట్టి గుర్తుపెట్టుకోవడం కన్నా కూడా వీటిలో కాన్సెప్ట్ అర్థం చేసుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే అభ్యర్థికి సులభంగా గుర్తుంటాయి. ఎలా గుర్తుంటాయి ఏంటి అనేది మీకు టాపిక్ స్టార్ట్ అవ్వక మెల్లమెల్లగా అర్థం అవుతాయి. ఇక్కడ గమనించండి, మీకు భారత రాజ్యాంగంలో 395 నెంబర్డ్ ఆర్టికల్స్ ఉన్నట్లయితే సంఖ్యాయుత ప్రకరణలు, దీంట్లో మొత్తం 395 ఒక ఆస్పిరెంట్ గుర్తుపెట్టుకోవాలా అంటే అవసరం లేదు. ఒక 120,
115, 120 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సార్ అంత సింపుల్ గా చెప్పేశారు 115, 120 అని, అవి గుర్తుండాలి కదా అంటే ఖచ్చితంగా గుర్తుంటాయి. మీరు ప్రయత్నపూర్వకంగా వాంటెడ్లీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే ఆటోమేటిక్ గా గుర్తుంటాయి. టాపిక్స్ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనంటే, ఫస్ట్ మిగతా సబ్జెక్టులకి పాలిటీకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కాన్సెప్ట్ కు సంబంధించి ప్రతి వర్డ్ చాలా క్యాలిక్యులేటెడ్ గా వాడడం జరుగుతుంది. పాలిటీలో మాట వరుసకి మాట్లాడుకోవడాలు ఉండవు. ఒక వర్డ్ అటు ఇటు అయితే కూడా మీనింగ్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీద ఫోకస్ చేయాలి, చెప్పేప్పుడు కానీ, వినేప్పుడు కానీ, చదివేప్పుడు కానీ, ఎలాగైనా సరే ఇవి గమనించాలి. ఇక పాలిటిక్స్ సంబంధించి ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, మీరు చదివేటువంటి అంటే జనరల్ స్టడీస్ పేపర్ ఉన్నట్లయితే దాంట్లో ఉండే ఒక ఇండియన్ జాగ్రఫీ కన్నా కూడా పాలిటిక్స్ సిలబస్ తక్కువగా ఉంటుంది. అంటే ఒక 25-30 మార్కుల విభాగం కన్నా కూడా 75 మార్కుల విభాగం లేదా 50 మార్కుల విభాగం అనేటువంటి సిలబస్ తక్కువగా ఉంటుంది. కానీ వెయిటేజీ మాత్రం తెలంగాణలో 50 మార్కులు, ఏపీలో 75 మార్కులు, గ్రూప్ 2లో ఉంది. మరి ఎందుకు ఇలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ నేచర్ అనేది, అంతకంటే ఇంకేమి కాదు. సబ్జెక్ట్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనం ఎలాంటి మెథడ్ లో వెళ్తాం అనంటే, ఎప్పుడైనా గమనించండి, ఒక అభ్యర్థి ఏం చదివాడు, ఎంత చదివాడు అనేటువంటిది ఎవరికి అక్కర్లేదండి. మీరు ఏం చేశారు, రోజు 10 గంటలు చదివాను, 8 గంటలు చదివాను, 16 గంటలు చదివాను, ఇదంతా ఎవరికి అక్కర్లేదు. మీకు సర్వీస్ వచ్చిందా లేదా అది ఇంపార్టెంట్. అలాగే మీకు తెలిసిన చాలా మంది మిత్రులు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూ, గత 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ కూడా సర్వీస్ రాని వ్యక్తులు మీకు తెలిసే ఉంటారు. కొంతమంది అలా వచ్చి ఇలా సర్వీస్ పొంది, అంటే ఒక సంవత్సరం లోపే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగం పొందిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడో తమ జీవితంలో 20-22 ఏళ్ల వయసులో స్టార్ట్ చేసి 34-35 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారు. 22 ఏళ్ళకి 23 ఏళ్ళకే సర్వీస్ వచ్చి నిలబడ్డ వాళ్ళు ఉంటారు. ఇలా ఎలా జరుగుతుంది అనంటే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి 10 ఏళ్ల నుంచి, నాకైతే 10 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ కాలం నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డజన్ల మంది తెలుసండి అశోక్ నగర్ లో. ఎందుకంటే వీళ్ళు ఓ 10 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతూ ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 1 అంటున్నారంటే దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదని కాదు, వాళ్ళకి సబ్జెక్ట్ లేదని కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో కొన్ని విషయాల్లో నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఆ టైము, వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన టైము, వాళ్ళ యొక్క సిన్సియారిటీ, వాళ్ళ డిసిషన్ మేకింగ్, ఇట్లా 100 అంశాలు ప్రభావితం చేస్తాయి. గమనించండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే అభ్యర్థికి ఏది సిలబస్ ఏది కాదో తెలియాలండి. ఏది సిలబస్ కన్నా కూడా ఏది కాదో తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిలబస్ లో లేని విషయాల మీద విపరీతంగా చదివేసి నేను చాలా ప్రిపేర్ అయిపోయాను అనుకుంటే దాంట్లో వచ్చి క్వశ్చన్స్ రావు కదా. ఏది సిలబస్ ఏది సిలబస్ కాదో తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత బేసిక్ రూల్ గుర్తుపెట్టుకోండి. ప్రాథమికమైన నియమం ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక సబ్జెక్టుకు సంబంధించి నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదు, ఎక్కువ పుస్తకాలు చదవకూడదండి. నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదు. ఒకే బుక్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్, మినిమం ఒక 6-7 టైమ్స్ అయితే చదవాలి. ఒక 10 సార్లు చదివితే ఇంకా మంచిది. సార్ 600-700 పేజీల పుస్తకాన్ని 10 సార్లు మీరు చదవమంటున్నారు, ఇది ఎంత అన్యాయం మీరే చెప్పండి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ కాదు కదా, మేము ఒక 7-8 సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక దాదాపుగా ఒక 5000 పేజీల సమాచారాన్ని 7-8 సార్లు చదవాలి కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక స్టాండర్డ్ పుస్తకాన్ని మీరు కనుక చదివినట్లయితే 20-25 రోజులు, అంటే రోజుకు ఒక 4 గంటలు కేటాయించినా సరే మీరు ఒక 25-30 రోజుల్లోపే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేస్తారండి పాలిటిక్స్ సంబంధించి. అంటే మొదటిసారి చదవడానికి కోసం ఒక 25 రోజులు పడితే, రెండవసారి చదవడం కోసం 15-16 రోజులు పడుతుంది, మూడవసారి ఒక వారం పడుతుంది, నాలుగవసారి 2 రోజులు, ఐదవసారి 1 రోజు, ఆరవసారి 7వసారి 8వసారి ఇట్లా చదివిన తర్వాత ఒక 4 గంటల లోపే మీరు మొత్తం పుస్తకాన్ని అలా ఈగల్ ఐ వ్యూ లాగా, అంటే అలా చూస్తూ వెళ్ళిపోగలరు, అలా చదివేయగలరండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని పుస్తకాలు చదివినా సరే ఒక ఆస్పిరెంట్ 90% అన్ని పుస్తకాల్లో కామన్ పాయింట్లే ఉంటాయి. 10% మాత్రం పుస్తకాన్ని డిఫరెన్స్ ఉంటుంది. ఈ పుస్తకంలో ఈ 10% కోసం, ఈ ఒక ప్రశ్న కోసం మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదు. ఎందుకు అలా అంటే ఎవరి థాట్ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు పుస్తకం రాస్తారు. కాబట్టి ఒక 5%, 10% డిఫరెన్స్ ఉన్నా సరే మీకు పెద్దగా నష్టం జరిగేది ఏమీ ఉండదు.
ఒకటి. అలాగే గుర్తుపెట్టుకోండి, ఒకటే పుస్తకం నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడంతో పాటు కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ లో మనం చేయాల్సింది ఏంటంటే ప్రధానంగా 75 మార్క్స్ క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా 50 మార్క్స్ ఉన్న వాళ్ళు కానీ మీరు ఒక బేసిక్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ అంటే బిజినెస్ అప్రోచ్ అండి. బిజినెస్ అప్రోచ్ అంటే ఏంటి అంటే మనం ఎంత సమయం వెచ్చించాం దానికి ఎంత ప్రయోజనం పొందాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఉదాహరణకి సార్ 75కి 75 లేదా 50కి 50 రావాలని ఈ క్లాస్ లో మీరు ఎవరైతే వింటున్న వాళ్ళు సార్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్న వాళ్ళు మీ అని ఒకసారి టైప్ చేయండి. దాంట్లో నేను తర్వాత చెక్ చేస్తాను. 75కి 70, 50కి 50, 75కి 75, 75కి 75, 50కి 50 రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్, అలా అయితే బాగుంటుంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే టైప్ చేయండి. అలాగే ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఏంటంటే, అంటే ఇది మీకు మళ్ళీ చెప్తాను, ఇంకొకటి ఏంటంటే సిలబస్ ఏదో ఏది కాదో తెలియాలి అని చెప్పాం. ఒకే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి, అలాగే బిజినెస్ అప్రోచ్ ఉండాలి అనుకున్నాం. ఇవి కాకుండా ఇంకా ఏంటి అంటే ప్రతి సబ్జెక్ట్ కి ఒక నేచర్ ఉంటుందండి, ప్రతి సబ్జెక్ట్ కి దానిదైన ఒక స్వభావం ఉంటుంది. అలాగే పాలిటీ సబ్జెక్ట్ కూడా దానికంటూ ఒక స్వభావం ఉంది. మీరు ఏ టాపిక్ తర్వాత ఏం చదవాలి, ఆర్గనైజ్డ్ గా చదవడం ఎలా అనేది తెలియాలండి. ఆర్గనైజ్డ్ గా చదవడం ఎలా అనేది తెలియాలి అంటే ఒకదాంతో ఒకటి లింక్ ఉన్న టాపిక్స్ అన్ని ఒక చోట చేర్చుకొని చదవాలి. అయితే ఇక్కడ గమనించండి, అది ఎలా అనేది చెప్పడానికి ముందు ఈ 75కి 75, 50కి 50 రావాలని ఎవరన్నా కోరుకున్నట్లయితే మీరు జాగ్రత్తగా గమనించండి. 75కి 75 మార్కులు, 50కి 50 మార్కులు రావడంలో ఉండేటువంటి బాధలు ఏంటి, ఇబ్బందులు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. 75 మార్క్స్ కి 65 లేదా 50కి 44 మార్క్స్ రావాలంటే మీరు ఒక 100 గంటలు పెట్టాలండి పెట్టుబడి. అదే 66వ మార్కు ఇక్కడ 45వ మార్కు రావాలంటే ఇక్కడ 150 అవర్స్ పెట్టాలి. అలాగే అంటే ఇక్కడ 50 మార్కులు 50 గంటలు టైం పెట్టి, అంటే ఒక మార్కు పెంచాలంటే మీరు ఒక లెవెల్ తర్వాత 50 గంటలు కష్టపడాల్సి వస్తుంది. లేదా 75కి 75, 50కి 50 రావాలంటే ఒక 500 నుంచి 600 గంటలు మీరు అక్కడ పెట్టుబడి పెట్టాలి. కాకపోతే 600 గంటలు పెట్టుబడి పెట్టినంత మాత్రాన గ్యారంటీగా వస్తాయంటే అలాంటి గ్యారంటీలు ఏమి లేవు. 1-2 మార్కులు ఫ్యాకల్టీ రాసినా కూడా ఆ రోజు జరుగుతున్నటువంటి విషయాలు కనుక కవర్ చేయలేకపోతే, లేదా కాన్సెప్ట్ ని సరిగా ప్రాపర్ గా రిసీవ్ చేసుకుని అంటే ఆ కోణంలో ఆలోచించకపోతే ఆయనైనా రాంగ్ రాసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ గమనించవలసిన పాయింట్ ఏంటంటే మొత్తానికి మొత్తం మార్కులు రావాలని కోరుకోకూడదు. సార్ మొత్తానికి మొత్తం రాకూడదని కోరుకోకూడదు అంటే ఫ్యాకల్టీగా చెప్పేటప్పుడు సగం పాయింట్లు ఏమన్నా మీరు తీసేస్తారా, చెప్పకుండా ఎత్తేస్తారా, లేకపోతే ప్రాపర్ గా చెప్పరా? అదేమీ కాదండి. ఎందుకంటే ఇక్కడ గమనించాలి, చెప్పేవాళ్ళు, నేనైతే వ్యక్తిగతంగా చెప్పడం అనేటువంటిది అభ్యర్థుల కోసం అని కాకుండా నన్ను నేను ఫస్ట్ అంటే సంతృప్తి చెందాలి కదా. నేను చెప్తున్న విషయం 15-16 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్ లో ఈ వేదిక మీద ఉన్నప్పుడు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ దానికదే అయిపోయేది, కానీ నేను అయిపోగొట్టిన సందర్భాలు లేవు. అయితే నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే మీరు 75 మార్కులకి 65 మార్కులు లేదా 50కి 44 మార్కులు పొందిన తర్వాత మీరు ఇక్కడ 100 గంటలు పెట్టుబడి పెడితే మిగతా 400 గంటలు మీ దగ్గర ఉన్న వాటిని ఒకే సబ్జెక్ట్ మీద పెట్టకుండా ఇదే 400 గంటల్ని మీరు వేరు సబ్జెక్టులకు గినక కేటాయిస్తే, అంటే పాలిటీ కాకుండా ఈ 400 గంటల్లో 100 గంటలు ఇంకొక ఏపీ హిస్టరీకో లేదా తెలంగాణ మూమెంట్కో, ఇంకో 100 గంటలు ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి, ఇంకొక 100 గంటలు ఏపీ లేదా తెలంగాణ ఎకానమీ, ఇలా అన్నింటికీ కేటాయించుకుంటూ పోయినట్లయితే 500 గంటల పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు ఒక అభ్యర్థి ఎక్స్ అనే వ్యక్తి అన్ని సబ్జెక్టులకి 100 గంటలు కేటాయించడం వల్ల ఒక 300 మార్కులు పొందవచ్చు. ఇక్కడ అదే 500 గంటల పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు 75కి 75 లేదా 50కి 50 పొందినా కూడా దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇప్పుడు పాలిటీలో మీకు మొత్తానికి మొత్తం 75కి 75, 50కి 50 వస్తే మీరు వేరే సబ్జెక్టులు పర్ఫామ్ చేయకపోతే ఇక్కడ పాలిటీ వీరులు అని భారతరత్న మనకేమి ఇవ్వరు. కాబట్టి గమనించవలసిన పాయింట్ ఏంటంటే రియాలిటీలో ఉండాలి. కోచింగ్ సిస్టంలో కానీ కమర్షియల్ మార్కెట్లో కానీ కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. అదేంటి అంటే ఈ పుస్తకంలో మొత్తానికి మొత్తం 75కి 75, 50కి 50, 150కి 150 మార్కులు వస్తాయని, లేదా ఈ కోచింగ్ లో మొత్తం మార్కులు వస్తుంటాయని చెప్తూ ఉంటారు. అది వ్యాపారం. ఆ సర్వైవల్ కోసం అది చెప్పాల్సి ఉండేవాళ్ళు చెప్తారు. నేను వ్యక్తిగతంగా అలా ఎప్పుడు చెప్పను. ఎందుకంటే వింటున్నటువంటి వ్యక్తుల యొక్క పరిణితి మనకు తెలుసు. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా చెప్పినప్పుడు అది వాస్తవికతకు దూరంగా ఉందా లేదా అనే విషయం కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి గమనించండి, చెప్పడం నేను తప్పని ఎప్పుడూ చెప్పట్లేదు, కానీ మీరైతే వాస్తవాలు గ్రహించండి. 75కి 75, 50కి 50 మార్కులు రావాలని ఫస్ట్ కోరుకోకండి. అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే రోజే మనం రియాలిటీలో ఉన్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ నాటికి మోటివేషన్ కోల్పోకుండా
వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లయితే మన ప్రిపరేషన్ స్టాండర్డ్ గా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించండి. అదేవిధంగా మీరు ఒక సబ్జెక్ట్ మీద ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు అనే దానికన్నా, అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా 500 hours లో వేరు వేరు సబ్జెక్ట్ చదివితే 300 మార్క్స్, ఒకే సబ్జెక్ట్ చదివితే 50 మార్క్స్ లేదా 75 మార్క్స్ వచ్చినట్టుగానే ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకున్నా సరే దాంట్లో కూడా పక్కా బిజినెస్ అప్రోచ్ మైక్రో లెవెల్లో ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ ఒకటి, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక హక్కులు అనే టాపిక్, ప్రాథమిక విధులు అనే టాపిక్ ఉండి ఈ 2 టాపిక్లు చదవడం కోసం ఒక అభ్యర్థికి 2 hours టైం కేటాయిస్తే 2 గంటలు ఉన్నట్లయితే, ఒక అభ్యర్థి కొత్తగా ఏమీ తెలియకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఫండమెంటల్ రైట్స్ కి ఒక 1 hour, ఫండమెంటల్ డ్యూటీస్ కి ఒక 1 hour కేటాయించి చదివాడు అనుకుందాం. అలా చదవడం వల్ల అతను తన ప్రకారం, తను అనుకున్న ప్రకారం సిలబస్ లో ఏమున్నాయో తెలియనప్పుడు లేదా దేని వెయిటేజ్ ఎంతో తెలియనప్పుడు అతను చదవడం తప్పేమి కాదు. కానీ ఒకవేళ కనుక ఫ్యాకల్టీ ఒకవేళ కనుక కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ విషయంలో ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ నుంచి ఒక 5 మార్కులు, ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి 1 మార్కు వస్తుందని చెప్పినట్లయితే అప్పుడు ఆ అభ్యర్థి ఏం చేస్తాడంటే ఈ 2 టాపిక్స్ కి దానికి 1 గంట దీనికి 1 గంట కేటాయించకుండా ఫండమెంటల్ రైట్స్ కి ఒక 1 hour 40 minutes కేటాయించి లేదా 1 hour 45 minutes కేటాయించి ఫండమెంటల్ డ్యూటీస్ కి ఒక 15 minutes మాత్రమే కేటాయిస్తాడు. ఎందుకంటే దీని వెయిటేజ్ 5 మార్కులు, దీని వెయిటేజ్ 1 మార్కు లేదా రాకపోవచ్చు అని తెలిసినప్పుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్ ఏంటంటే బిజినెస్ అప్రోచ్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఉండే జనరల్ బ్యారియర్స్ ఉంటాయి. ఇక్కడ వినవాళ్ళ కొంతమందికి తెలుసు ఆల్రెడీ. ఆర్టికల్స్ విషయంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి, అలాగే మనకి కేసుల విషయంలో వచ్చినప్పుడు ఒకే కేసులో అనేక విషయాలు ఉంటాయి. అవన్నీ మనం క్లాస్లో మాట్లాడుకుందాం. ఈరోజు ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన మాత్రమే. దేనికి సంబంధించి అంటే అసలు గ్రూప్ 2 ఏంటి, దీనికి సంబంధించి ఈ అప్రోచ్ ఎలా ఉంటుందని చెప్పడం మాత్రమే. సో ఇక రేపటి నుంచి ఈ క్లాసు ఈవినింగ్ 4:30 to 6 o'clock బైలింగ్వల్ క్లాస్ ఉంటుంది. రేపటి క్లాస్ లో డీటెయిల్డ్ గా సిలబస్ రాయించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్డర్ కూడా ఏ టాపిక్ తర్వాత ఏంటి అని ముందే రాయించడం జరుగుతుంది. ఆ రాయించడంతో పాటుగా గతంలో కన్నా ఇప్పుడు ఇంకా మైక్రో లెవెల్లో కూడా, అంటే సబ్ టాపిక్స్ తో సహా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్స్ రాయించిన తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతుందండి. అలా మనకి ప్రవేశికతో స్టార్ట్ అయ్యి మొత్తం సిలబస్ కంప్లీట్ అయ్యే వరకు కొనసాగుతుంది. ఇది మన పద్ధతి. దీనికి గాను 2 నెలల నుంచి 2 నెలల 10 రోజుల వరకు పట్టవచ్చు మొత్తం. ఇది ఒక ప్లాన్ అండి. ఎవరైనా సరే ఈ క్లాసు వినాలనుకున్న వాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, మీరందరూ కూడా ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన సమాచారం అంతా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత గతంలో ఉన్నటువంటి, అంటే దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, అది కూడా మీకు ఇక్కడ చెప్పాలి. పాలిటీకి సంబంధించి ఏంటి అంటే మనకి నేను క్లాస్ చెప్పేటప్పుడే క్వశ్చన్లు ఎలా రైజ్ అవుతాయి అనే విషయాలు కూడా అక్కడెక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటితో పాటుగా ఇంకా ఏంటి అంటే ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ ని తెలుగు ఇంగ్లీష్ వర్షన్స్ లో రెండిట్లోనూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి వీడియోలు ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలోను సపరేట్ గా ఉన్నాయి. రికార్డెడ్ వీడియోలు అవి కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా ఏదైనా స్పెసిఫిక్ విషయంలో డౌట్ ఉంటే కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ లక్ష్మీకాంత్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవేశిక విన్నారు సార్, నేను ప్రవేశిక విన్నాను, నా ప్రిపరేషన్ స్టాండర్డ్ ఏ లెవెల్లో ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటే మీరు ప్రియాంబుల్ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ మీద నేను ఒక క్వశ్చన్ పేపర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి అది కూడా మీరు వినగలిగితే మీకు అడ్వాంటేజ్ ఉంటుందండి. ఇవి మీరు గమనించాల్సినటువంటివి దీనికి సంబంధించి. ఇక మీరేమన్నా అడగదలుచుకుంటే, డౌట్లు ఏమన్నా అడగదలుచుకుంటే అడగొచ్చు. ఎగ్జామినేషన్కి సంబంధించి, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి కావచ్చు, లేదా ఇంకేదైనా పాలిటీ రిలేటెడ్ అంశాలు కానీ మీరు ఏం అడగదలుచుకున్నా అడగొచ్చండి.